బిగ్ బాస్ తెలుగు 9 71వ ఎపిసోడ్ రివ్యూలో అసలు ఏం జరిగిందో ఓ 3 పాయింట్లలో సింపుల్గా చూద్దాం. ఈ ఎపిసోడ్ మొత్తం మీకు తెలిసే ఉంటుంది. హౌస్మేట్సు తనుజ, ఇమ్మాన్యుయల్ మధ్య జరిగిన పెద్ద గొడవ చుట్టూనే తిరిగింది. మరి ఇంతకీ వాళ్ల వాదనలలో నిజమెంత? అసలు వాళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు? మొదటిది తనుజ వాదన. చూసారుగా, హౌస్లో తనకు ఎవరూ సపోర్ట్ చేయటం లేదని ఆమె వాదిస్తుంది. ముఖ్యంగా ఇమ్మాన్యుయల్తో 3 వారాలుగా మాటల్లేవంటోంది. కాని జరిగింది చూస్తే ఇది పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో ఇమ్మాన్యుయల్, భరణి లాంటి వాళ్లు ఆమెకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అంతేకాదు, జస్ట్ 2 వారాల క్రితం ఆ బేబీ టాస్క్ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుని సమస్యను సాల్వ్ చేసుకున్నారు కూడా. అంటే సపోర్ట్ లేదు అని తనుజ పదే పదే అనడం కరెక్ట్ కాదన్నమాట. ఇక రెండవది, ఇమ్మాన్యుయల్ సంగతేంటి? అతను సేఫ్ గేమ్ ఆడుతున్నాడా? అవును, తనుజ తన వీక్నెస్ అని అతను చెప్పిన కారణం ఒక రకంగా నిజమే. ఎందుకంటే ఆమె విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి అతను నిజంగానే ఇబ్బంది పడుతున్నాడు. కాని అదే టైంలో తనుజ ఆరోపించినట్టు అతను చాలాసార్లు మాటలు మారుస్తున్నాడు. సేఫ్ గేమ్ ఆడటానికి తెగ ప్రయత్నిస్తున్నాడని కూడా క్లియర్గా తెలుస్తోంది. ఇక ఫైనల్గా, హౌస్లో ఈ పాత గొడవలే ఎందుకు పదే పదే రిపీట్ అవుతున్నాయి? దీనికి సింపుల్ రీజన్ ఏంటంటే ఈ వారం కొత్త టాస్కుల్లేవు. సో కంటెస్టెంట్లు నామినేషన్స్ కోసం పాత గొడవల్నే బయటకు తీస్తున్నారు. దీనివల్ల షోలో కొత్తదనం ఏమీ కనిపించట్లేదు. మనకి కూడా అవే సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మొత్తంగా చూస్తే మాటలు మార్చే సేఫ్ గేమ్స్, పాత గొడవల రీసైక్లింగ్, వీటి చుట్టూనే ఈ వారం ఎపిసోడ్ మొత్తం నడిచింది.